4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. ఇంకోటి ఉంది చిన్న ఎన్ని టోటల్ 13 ఉన్నాయి. ఇది ఎవరిది పొలం? మా అన్నది. ఇంట్లో వేసిరా? సాయిల్ కేర్ వేసిరా? ఇంట్లో ఏం వేసిరా? యూరియానే ఓన్లీ. ఇది ఇక్కడ కౌంట్ చేస్తే 13, కొన్నిటి దగ్గర 14, 15, 20 లోపు ఉన్నాయి. ఇక్కడ గంటలు కూడా ఇట్లా వచ్చింది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 54 పిలకలు యావరేజ్గా ఒక 45 వేసుకోండి. ఒక్కొక్క దానికి అటు ఇటు అన్నా కానీ 40, 45 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. ఒక్కొక్క పిలక అంటే ఒక్కొక్క కంకి అదనంగా వచ్చినట్టే. మామూలుగా పక్కన ఇక్కడ కౌంట్ చేస్తే 13, కొన్నిటి దగ్గర 14, 15, 20 లోపు ఉన్నాయి. ఇక్కడ చూస్తే 40 నుంచి 52, 54 వచ్చినాయి. మనం 50% కౌంట్ చేసుకున్నాం. అక్కడికి ఇక్కడికి జస్ట్ ఇక్కడ సాయిల్ కేర్ వాడినాం. సాయిల్ కేర్తో పాటు ఫస్ట్ టైం వాడినాం. ఇది ఫస్ట్ క్రాప్. సెకండ్ క్రాప్కి ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే ఈ భూమిలో ఏదైతే కెమికల్ స్వభావం ఉందో దాన్ని నిర్వీర్యం చేసేసి సాయిల్ కేర్ ఏం చేసి అంటే భూమిని గుల్లో చేసి ఆ భూమికి కావాల్సినటువంటి పోషకాలను అందించుకుంటూ ఈ ఏదైతే వేరు వ్యవస్థని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల గట్టిగా వస్తుంది అన్నట్టు. అదేవిధంగా ఈ కంకి కూడా బలంగా వస్తుంది. ఈ ఏదైతే రోగాలు ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ దానికి ఉంది. ఓకే, అక్కడ కెమికల్ మామూలుగా యూరియా వాడిన దాంట్లో 13, 14 పిలకలు రావడం జరిగింది. ఇక్కడ 54 వరకు వచ్చినాయి. యావరేజ్గా ఏ రైతు అయినా సరే ఒక్కసారి ఇది గ్రహించండి. కెమికల్ వేయడం వల్ల మనం భూమి మొత్తం సారాన్ని కోల్పోతుంది, భూమి నష్టపోతుంది. మళ్ళీ మనం పంట పండించాలంటే ఈసారి ఒక 5 బస్తాలు వేస్తే నెక్స్ట్ టైం 10 బస్తాలు వేస్తేనే పంట వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, కంప్లీట్గా భూమిలో మొత్తం కెమికల్ అయిపోయి ఏ పంట వేసినా అది మాడిపోతుంది. కాబట్టి మనకు భూమికి సపోర్ట్ చేసేటటువంటి సాయిల్ కేర్ చేయడం వలన సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సాయిల్ని రక్షిస్తుంది. అదేవిధంగా మనం వేసే పంటలను కూడా మంచి దిగుబడి వచ్చేటట్టు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది వాడడం వలన మనకి సాయిల్ మనకు భూమి రక్షించబడుతుంది. అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మీకు అర్థమైండవచ్చు. ఇప్పుడు అక్కడిది 13, 14 పిలకలు వచ్చినాయి. ఇక్కడ 40 నుంచి 54 పిలకల వరకు వస్తున్నాయి. ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క రకంగా వేసిన దాన్ని బట్టి మూవ్ అవుతున్నాయి. అక్కడికంటే కూడా ఇక్కడ 50% అదనంగా ఉన్నాయి. అంటే 50% కాదంటే 50% కంకులు ఎక్కువ వస్తున్నట్టే. ఇక్కడ దిగుబడి కూడా పెరుగుతున్నట్టే. ఇది తిన్న వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది.